Look, guys, the poem Endymion. The poem Endymion was written by John Keats, and it is all about on beauty. Look, friends, whatever we see is beautiful. We feel wonderful, and we always feel cheerful, and our faces become delightful. Okay. Look, guys, John Keats wrote the poem Endymion, and he says in his poem, "A thing of beauty is a joy forever." But in Keats' opinion, what is a thing of beauty? Is the beauty of nature or beauty of ladies or beauty of everything? Whatever the beauty, beautiful, it is a joy forever. A thing of beauty is a joy forever, says John Keats in his poem Endymion. So, dear guys, what is a thing in John Keats' opinion? That is very important. I think Keats' opinion is a thing of beauty means wherever the beauty, wherever the beauty is, that is a joy forever. Come to the point of women, if they have don't, if they don't have pretty minds and pretty souls, and they don't have any kind of kindness, mercy in their life, can we call them beautiful girls or beautiful women? Don't call. We can't call. So a thing of beauty means including pretty mind, pretty soul, pretty face, kindness, mercy, everything. That is the thing of beauty. We can't expect from the animals and birds that kind of pretty minds and pretty souls, but we expect something beautiful from nature. Something beautiful. Something. The thing must be beautiful. That is a joy forever. That is the opinion of John Keats. Look, guys, life is beautiful when you have beauty inside. And no matter where life takes you, don't lose your internal beauty. No matter where life takes you. And beauty is not having a pretty face, it is about a pretty heart. Having a pretty heart, pretty mind, and pretty soul. Hello everyone, welcome back to my channel. In this video, we are going to know about a popular quotation. A thing of beauty is a joy forever. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అన్న కొటేషన్ ఎవరిది, ఏ పద్యంలోనిది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అనే ఈ కొటేషను జాన్ కీట్స్ మహాశయుడి చేత రాయబడిన ఎండీమియన్ పద్యంలోనిది. ఎవ్రీవన్, దిస్ ఇస్ మీ కృష్ణాయం. అండ్ ఈరోజు మనం ఏదైతే జాన్ కీట్స్ రాశారో ఎండీమియన్ అనే పద్యం, దాని గురించి తెలుసుకుందాం. లుక్ ఫ్రెండ్స్, సౌందర్యానికి లాజిక్ని జోడించకూడదు. సౌందర్యం అనేది చూడడానికి, అంతేగాని సొంతం చేసుకోవడానికి కాదు. అందమైనటువంటి వస్తువు, పుష్పము, లేకపోతే ఆకాశము, నక్షత్రాలు, చంద్రుడు, నదో, పర్వతము, సముద్రము. నక్షత్రాలలో సౌందర్యం ఉంటుంది, పండు వెన్నెల చందమామలో సౌందర్యం ఉంటుంది. సౌందర్యాన్ని చూసే కన్నులను బట్టి దాని విలువ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎండీమియన్ పద్యం గురించి చూద్దాం. ఎండీమియన్ ఈ పద్యం సౌందర్యం యొక్క శక్తి గురించి చెప్తుంది. సౌందర్యం అనే దానికి విలువ ఇచ్చి అర్థం చేసుకున్నట్లయితే అది చాలా విలువైనది. అలా అర్థం చేసుకున్న వారి జీవితాలను సౌందర్యం అనే భావన సానుకూలంగా మార్చగలదు. అందమైనది ఏదైనా సరే హద్దులు లేని ఆనందాన్ని ఇస్తుంది మరియు మన ఆత్మలని సరైన గాడిలో పెడుతుంది. అందమైన వస్తువులు, ప్రదేశాలు, మనుషులు, వాళ్ళతో గడపడం అనేది మనసుని మార్చుతుంది. సౌందర్యం సమస్యల చీకట్లో కమ్మిన రోజుల నుండి
నిన్ను ఎత్తి ఆనంద సాగరంలో పడేస్తుంది. అనారోగ్యకరమైన దిగులు వదలగొడుతుంది. కష్ట సమయాలలో ఆశా కిరణాలు ఇస్తుంది సౌందర్యం. సౌందర్యాన్ని చూసినవాడు ఇక్కడేం లేదురా, నథింగ్ అని ఎప్పుడూ అనలేడు. అద్భుతంగా ఉంది అని మాత్రమే అనగలడు అని చెబుతున్నారు జాన్ కీట్స్. మిత్రులారా, కీట్స్ మహాశయుడు అంటారు, అందమైన పూల పొదరిల్లును చూసి ఆనందపడతాం, హాయిగా నిద్రపోతాం, కలలు కంటాం, హాయిగా హాయిగా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటాం, కమ్మటి శ్వాస నిశ్శబ్దంగా. ప్రతిరోజు అందమైన ఉదయం మనకి వస్తుంది, ఇస్తుంది. పూల గుత్తులు కళ్ళకు చుట్టుకుంటూ ఉంటాయి అందంగా. ఆ విధంగా ఆ పూలను చూస్తూ నేలతో మనకి అనుబంధం పెరుగుతుంది. ఆ బంధం శాశ్వతమైనది. మానవత్వం లేని వారు వాటిని నాశనం చేసినప్పటికి కూడా సౌందర్యంతో మన బంధం శాశ్వతమైనది. ఎప్పటికీ సౌందర్యాన్ని మనం ద్వేషించలేం అంటారు కీట్స్ మహాశయుడు. కీట్స్ మహాశయుడు రాసినటువంటి ఎండిమిన్ పద్యంలో మొదటి లైను ఈ విధంగా ప్రారంభమవుతుంది. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అంటారు కీట్స్ మహాశయుడు మొదటి లైన్లో. అంటే ఒక సౌందర్యవంతమైనటువంటి వస్తువు కానీ, మనిషి కానీ, ప్రదేశం కానీ, పర్వతం కానీ, సముద్రాలు కానీ, నదులు కానివ్వండి, అడవులు కానివ్వండి, పూల తోటలు కానివ్వండి, మంచు కొండలు కానివ్వండి, ఏవైనా సరే సౌందర్యం అనేది మనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది అంటారు జాన్ కీట్స్. ఇకపోతే జాన్ కీట్స్ రాసినటువంటి ఎండిమియన్ పద్యంలో సౌందర్యాన్ని వర్ణిస్తూ ఎండిమియన్ అనేటువంటి ఒక గ్రీకు పురాణాలలో ఉన్నటువంటి వీరుడి కథ చెబుతారు జాన్ కీట్స్ ఈ ఎండిమియన్ పద్యంలో. కీట్స్ మహాశయుడు సౌందర్యం గురించి, సౌందర్యం యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ ఎండిమియన్ పద్యాన్ని రాశాడు అని చెబుతున్నారు విశ్లేషకులు. గ్రీకు పురాణాలకు సంబంధించినంతవరకు ఎండిమియన్ ఒక షెఫర్డ్. ఆ షెఫర్డ్తో వెన్నెల కుమార్తె సెలీనా ప్రేమలో పడటం, ఆ విధంగా జూయిస్ భగవంతుణ్ణి సెలీనా ఎండిమియన్ తనతో ప్రేమలో పడేటట్లు చేసి 50 మంది కుమార్తెలను కలిగేటట్లు చేయవలసిందిగా వరం కోరుతుంది. జూయిస్ భగవంతుడు వెన్నెల రాజకుమార్తె సెలీనాకి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క ఎండిమియన్కి శాశ్వతమైన యవ్వనాన్ని ప్రసాదించమని కూడా ఆమె కోరుతుంది. ఆ కోరికను కూడా జూయిస్ భగవంతుడు వస్తాడు. తర్వాత ఈ పద్యం కొనసాగుతుంది. ఆ విధంగా మొత్తం 4000 లైన్లు, 4 సెక్షన్లుగా, 4 విభాగాలుగా ఉంటుంది ఈ పద్యం. ఎండిమియన్ బై జాన్ కీట్స్. ఇలాంటి ఎన్నో గొప్ప కావ్యాలు, పద్యాలు రచించినటువంటి మహాకవి కీట్స్ మహాశయుడు అతి చిన్న వయసులో ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి బారిన పడి 25 సంవత్సరాల వయసులో మరణించడం బాధాకరం. ఓకే ఫ్రెండ్స్, సౌందర్యం విలువ గురించి తెలుసుకున్నాం జాన్ కీట్స్ మహాశయుడు వల్ల అని నేను అంటాను. ఇప్పుడు మనకి సౌందర్యం కావాలా, డబ్బు కావాలా అనుకుంటే సౌందర్యం మాత్రమే అంటాం చాలామంది. Now I would like to share with all of you a few lines from this first stanza. మొదటి పద్యం నుండి కొన్ని లైన్లు ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. A thing of beauty is a joy forever. Its loveliness increases, it will never soar into nothingness.
but still will keep a bower quiet for us, and sleep full of sweet dream and health and quiet breathing. Therefore, on every morrow are we writing. సో ఇలా సాగుతుంది డియర్ ఫ్రెండ్స్ ఈ పద్యం.